చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా దయగల తండ్రి, ప్రభు ఈ ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తపరిచినందుకు వందనాలు తండ్రి. ప్రభు మీ వాక్యం వినడానికి వచ్చినటువంటి అలాగే ప్రభు ముఖ్యంగా నా నోటిని మీ బూరగా వాడుకోండి తండ్రి. నేను కాదు తండ్రి ప్రభు, మీ వాక్యంలో మరుగైనటువంటిది మీ యొక్క ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా ప్రకటన చేయాలో మీరే నా నోటిని బూరగా వాడుకొని మనం యేసుక్రీస్తు వారి దివ్యనామని కొద్ది విన్నపాలు విన్నవించుకొని పెట్టుకున్న శుభనామం తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23 నుంచి 27 వరకు చదువుకుందామండి. సామెతలు 4:20 23 నుంచి 27 వరకు. ప్రొవెర్బ్స్ 4:23-27. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇక్కడ హృదయం గురించి మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నారు దేవుడు. ఆ తర్వాత నోటి మాటల గురించి, కన్నులు ఎలా ఉండాలనేది, మనం ఎలా నడుచుకోవాలనేది, మన కాళ్ళు అంటే మొత్తం టాప్ టు బాటమ్ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఎట్లా బిహేవ్ చేయాలి అనేది చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ముఖ్యంగా మన హృదయం గురించి మనం వాక్యం నేర్చుకుందాము. అసలు హృదయంలో రీసెట్. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం రియల్ టైం మన రోజువారీ కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాం. మన పిల్లలు వాళ్ళ రూమ్ కానీ, వాళ్ళ బెడ్ కానీ, లేకపోతే ఇంకా అంతా చిందరవందరగా పెట్టుకుంటే మనం ఏం చేస్తాం, వెళ్ళి వాళ్ళని కోప్పడతాము, అరుస్తాము. సరిగా పెట్టుకోండి, క్లీన్‌గా ఉంచుకోండి అంటాము. వాళ్ళు చేయకపోతే మనం వెళ్ళి చేస్తుంటాం. అంటే మన చుట్టూ అలాగే మన శరీరానికి కూడా మనకు కావాలని రోజు స్నానాలు చేయడం, శుభ్రంగా ఉంచుకోవడం, నీట్‌గా ఉంచుకోవడం చేస్తాం. మరి ఇక్కడ మన హృదయం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదా! మన హృదయాన్ని కూడా మరి అంతా రోజువారీ పనుల్లో, గలిబిలి వాతావరణాల్లో అనేక రకాలైన మాటలు వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం సందర్భాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. మరి అటువంటప్పుడు మరి మన హృదయాన్ని ఎలా శుద్ధిపరచుకోవాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎలా రీసెట్ చేసుకోవాలి? ఇంకోటేంటంటే రీసెట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు చాలా సందర్భాలు మన రోజువారీ కార్యక్రమంలో చాలా విషయాల్లో మనం రీసెట్ చేస్తా ఉన్నాం. పనులనేంటి మన మొబైల్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి కాల్ వస్తూ ఉంటది. రిసీవ్ చేసుకోవడానికి మనం టక్ టక్ కొడతా ఉంటాం. అదేమి ఎళ్ళదు. పాడైపోయిందని రిపేర్ ఉడికిస్తాము. అంటే ప్రతి పనిలోనూ, ప్రతి పనిముట్టులోనూ, అంటే ప్రతి వస్తువులో కూడా సర్వీసింగ్ అనేది ఉంది. మనం గమనిస్తే. కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా గానీ ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా సర్వీసింగ్. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మెకానికల్ వస్తువులైతే కొంచెం ఆయిలేసి, క్లీన్ చేసి, రన్నింగ్‌లో పెట్టి, మోటార్ అయితే రన్నింగ్‌లో పెట్టి, మళ్ళీ స్టడీగా పెట్టి ఇస్తారు. మరి అదే విధంగా మన హృదయం కూడా రీసెట్ చేయాలి కదా! మన హృదయం కూడా మనం మాట్లాడే మాటలతో గానీ, మన ఆలోచనలతో ఏంటి చాలా కరెక్ట్ అయిపోయి ఉంటది. దావీదు మహారాజంట 7 సార్లు చేశాడంట ప్రార్థన. మరి 7 సార్లు, 3 సార్లు
మనం వారానికి ఒకసారి చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం. లేకపోతే రోజువారీ వింటున్నాం బోధన. లేకపోతే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం రోజువారీ. ఇవన్నీ కూడా మన హృదయాన్ని రీసెట్ చేయడానికి, మన హృదయాన్ని రీసెట్ అంటే ఏంటంటే ఫ్రెష్‌గా ఉంచడము, దేవుని సన్నిధిలో ఉంచడము. దేవుడు మనకి ఎలా ఇచ్చాడో మన పుట్టుకతో, మన హృదయం అనేది. అంటే ఆదాము, అవ్వలకి ఇచ్చినటువంటి వాళ్ళతో రోజు వచ్చి మాట్లాడెళ్ళేవాడంట. ఆ విధంగా ఈరోజు గూడా మనతో మాట్లాడుతున్నాడా లేదా అనేది ఒక్కసారి గ్రహించుకోవాలి. మన హృదయంలో దేవుడు ఉన్నాడా? మన దేవుని సన్నిధి మనం ఉన్నామా? అటువంటి రీసెట్ అనేది జరుగుతుందా? మరి 7 సార్లు ప్రార్థన చేయాలా? 3 సార్లు ప్రార్థన చేయాలా? సబ్బాత్ ఆచరించాలా? ఉపవాసం ఉండాలా? మరసలేం జేయాలి? అనేది ఒక్కసారి వాక్యంలో నుంచి చూసుకుందాము. గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతలు అదే గ్రంథంలో సామెతల్లో 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొళ్ళు. అదేవిధంగా 15వ అధ్యాయం సామెతల్లోనే 15లో 13లో 15, 13 సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవు. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, దుఃఖం వలన ఆత్మ నలిగిపోవు. సాత్వికమైన మనస్సు అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వర్క్ చేసేటప్పుడు గానీ, లేతే వివిధ రకాలైన పరిస్థితుల్లో ప్రవర్తించే ప్రవర్తనలో కావచ్చు, అబద్ధాలు చెప్తున్నామా? లేకపోతే గనక సాత్వికమైన మనసుతో ఉంటున్నామా? ఏదైనటువంటి మత్సరం లేకుండా అంటే మనం అనుకోవచ్చు మత్సరం అంటే కుళ్ళు కుచిత్రాలు ఇవి లేకుండా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నామా? ద్వేషించకుండా మనం ఉంటున్నామా? తప్పుడు సమాచారం ఇవ్వకుండా జీవిస్తున్నామా? అంటే ఎక్కడ సార్ ఇవాళ సాత్వికమైన మనసుతో ఉంటే ఎవరు మనల్ని పట్టించుకుంటారు? అంత సున్నితంగా, అంత మెత్తగా ఉంటే ఎవరు మనల్ని కేర్ చేస్తారు ఇవాళ రోజున? అని చాలా ప్రశ్నలున్నాయి. మరి అదే శరీరానికి జీవం అంటున్నాడు దేవుడు. మరి జీవం కావాలా? లేతే ఆ ఎముకలకు కుళ్ళు కావాలా? అదే వచనంలో అంటే 14:31లో దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. వేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయం రాగా భక్తిహీనుడు నశించును. అంటే ఇట్లా ఆలోచనలు చేసేవాళ్ళకి అంటే మనం వాక్యం చదువుతున్నాము, వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, రోజువారీ చేస్తున్నాం. అయినప్పటికి కూడా మన హృదయ ఆలోచనలు, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మరి ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ సాత్వికమైన మనసు కావాలంటున్నాడు. మరి అటువంటి హృదయం ఉన్నదా లేదా? అటువంటి హృదయం కావాలి అంటే మనకి ఏం కావాలి? మరి అదే విధంగా 15లో కూడా అదే చెప్తాడు. సంతోష హృదయము అంటున్నాడు. మనోవ్యాకులత అంటున్నాడు. అంటే కొన్ని వర్డ్స్ అండర్‌లైన్ చేసుకుంటే
అసలు ఆ సందర్భాలు అటువంటివి ఆలోచన చేస్తూ ఉండంటే మనం మనం ఎలా ఉన్నాము ఒక్కొక్కసారి మనం పరిశీలన చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాక్యం వర్డ్ అనేది ఎందుకు అసలు నాకు ఒక్కసారి జీసస్ క్రైస్ట్ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వర్డ్ ఆయన భూమి మీదకి వచ్చి నీతికారి దేవుని నీతిలో ఉన్నటువంటి వర్డ్ని వర్డ్స్ని నిజాయితీగా నీతిగా ఉండండి అని చెప్పి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇదే చెప్పాడు. ఇది ప్రకటన చేయండి అన్నాడు. మరి ఇదే విధంగా మనం ఉంటున్నామా హృదయంలో? మరి ఉండాలంటే మనం ఏం చేయాలి? సరే, ఉంటున్నామా ఉండమా అనేది మన ఇండివిజువల్ మైండ్కి మన ఇండివిజువల్ మనస్తత్వాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్. అదేవిధంగా దేవునికి మనకు ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్షిప్. బట్ ఈ రిలేషన్షిప్లో దేవుడు మనతో ఉంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయం సంతోషంగా ఉన్నది అని అనుకోవడానికి, మన హృదయం సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నామా లేదా? ఎందుకంటే సింపుల్, ఇందులో అన్నీ ఉన్నాయి. మన బైబిల్లో చదివే బైబిల్లో రోజువారీ చదివే బైబిల్లో అన్ని రకాల వచనాలు ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళకి కావాల్సింది చెప్పాడు, అందరికీ చెప్పాడు, చెడ్డవాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పాడు. కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నామా లేదా అనేది మొట్టమొదటిది. మత్తయి సువార్త 4:4లో చెప్పినట్టుగా ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనం అసలు ఈ వాక్యం ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆలోచించాలి అని ఆలోచిస్తే మొత్తం ఇందులోనే ఉంది. మనం హృదయము ఇంకో చోట కూడా చెప్పాడు, హృదయాలోచనలు దేవుని వశం. అదేవిధంగా నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుందని కూడా చెప్పాడు మరొక చోట. అంటే మన హృదయము అదే ఇందాక చెప్పినట్టుగా నేను ఈ సిస్టమ్స్, ఈ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్స్ వీటి గురించి ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొకసారి. మొబైలు రోజువారీ వాడుతా ఉండంటే మనం గమనిస్తూ ఉంటాం, స్లో అయిపోద్ది, సరిగా వర్క్ చేయదు, పెర్ఫామ్ చేయదు. అప్పుడు ఏం చేస్తాము? స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేస్తాం. ఒక 10 నిమిషాలు ఆ వేడి తగ్గేదాకా ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా. ఆ తర్వాత కాల్స్ రిసీవ్ చేసుకోగలుగుతాము. అంటే ఇది ఒక చిన్న సూత్రం లాంటిది అనమాట అట్లాంటి మొబైల్స్కి, ఏదైనా కానీ. ఇంకా అప్పటికి కూడా పని చేయకపోతే అఫ్కోర్స్ అన్నీ చేయంగా టెస్టులు చేయంగా రిపేర్లకు పంపిస్తాం. అదేవిధంగా మన హృదయం కూడా అనేక రకాలైన ఆలోచనలు, భిన్నమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉండంటగా, భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన ఇంట్లో ఉన్న 4, 5తోనే ఫ్యామిలీ మెంబర్స్‌తో జీవిస్తుంటేనే 4, 5 రకాల ప్రాబ్లమ్స్ నడుస్తుంటాయి. ఇంకా బయట వ్యక్తులతో, బయట ఆఫీసుల్లో వర్కుల్లో చేసే చోటైతే గనక ఇంకో 4. మరి ఇటువంటి ఆలోచనలన్నిటిని తప్పించుకొని బయటకొచ్చి మనం దేవునితో గడపడానికి మనకుండే ఒకే ఒక మార్గం దేవునితో వాక్యం చదవడం, వినడం. అది చదవాలి, వినాలి అంటే దానికన్నా ముందుగా మనకు ఆ వాక్యం మీద విశ్వాసం ఉండాలి. అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే మనం చాలా మనం ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాము ఆలోచిస్తే ఈ వాక్యంకి వెనక భాగం ఉంది, ముందు భాగం. అంటే ముందు ఏం జరుగుతుంది అనేది అసలు మనం చాలా విషయాలన్నీ కూడా మనకి రేపేం జరిగిపోతుంది టెన్షన్, మన హెల్త్ ఏమైపోతుంది అనేది ఒక టెన్షన్, మనం ఏం తినాలి అనేది ఒక టెన్షన్, ఏం డ్రెస్సులు వేసుకోవాలి, ఏం చేయాలి అనేది ఒక టెన్షన్, ఏ విధంగా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనేది ఒక టెన్షన్. అంటే ప్రతిదీ కూడా ఒక ఆలోచన, ప్రతి ఒక్క టాస్క్ అని పెట్టుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరగంట స్పెండ్ చేయడం అన్నమాట. ఇట్లా రోజు గడిచిపోతూ ఉంటుంది. స్టాప్ అన్నాడు ఇక్కడ.
ఫస్ట్ వాక్యాన్ని విశ్వసించడానికి ఇది ముఖ్యమైనటువంటి సూత్రంలాగా అనిపిస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇంకా మనం ఉన్నామా లేమా, ఇక్కడ జీవిస్తామా లేమా, లేకపోతే ఇవాళ జీవిస్తున్నామా లేదా, ఇవాళ మాట్లాడుతున్నామా లేదా, అవన్నీ కూడా నేను తినాలి కదా సార్, తినకపోతే ఎలా పని చేయగలుగుతాను, బట్టలు వేసుకోవాలి కదా సార్, లేకపోతే నాకు ఎక్కడ రెస్పెక్ట్ వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో. ఇట్లా రకరకాలైన ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఒక మాట ఏంటంటే, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన. ఆ మాట ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. వాక్యం చదవడం వల్ల ఉంది, దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఉంది. ఫస్ట్ నమ్మకం. ఈ నమ్మకం అనేది పెంచుకుంటా పోతా ఉంటే, వాక్యం పట్ల ఆసక్తి కనపరుస్తూ ఉండంటే ఆ తర్వాత ఏం జరిగింది? రెండోది స్పెండింగ్ గాడ్స్ వర్డ్. అంటే ఈ వాక్యము నమ్మడం అనేది ఒక ఎత్తు అయితే, ఒకటి ఏదైనా కానీ మనం నమ్ముతాం. నేను బైక్ నడపగలుగుతాను అనేది ఒక నమ్మకం. ఏదిరా అలాగైతే నడిపి చూపించరా అని చెప్పి అంటారు. అప్పుడు ఏం చేయాలి? వాడు బైక్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, చూపించాలి కదా, మరి బ్యాలెన్సింగ్ చేయాలి. అప్పుడు బ్యాలెన్సింగ్ చేయకుండా వదిలేసామనుకో, పడిపోయామనుకో, అప్పుడు ఏమంటాడు? నమ్మకం లేనట్లే కదా. అంటే అది ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. మనకి కాన్ఫిడెన్స్ ఉండడం వేరు, దాన్ని ప్రాక్టీస్ చేయడం వేరు. అంటే ఆ ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:5. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఈ లైన్ అండర్ చేసుకోండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉంది. ఫస్ట్ ఇది నమ్ముతున్నామా లేదా? అంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి అంటే మన కోసం, మన పాపముల నిమిత్తమై దేవుడు రక్తం ప్రియకుమారుని స్వయంగా సమర్పించి ఉన్నాడు అనేది నమ్ముతున్నావా లేదా అనేది కూడా ఒకసారి గ్రహించాలి. అంటే ప్రతిదీ కూడా మనం అనుకుంటాం, ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా, అదేవిధంగా మన నమ్మకం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం పిల్లలకి చాలా మందికి చెప్తూ ఉంటాం, అది చేయరా, ఇది చేయరా, విశ్వాసం లేకపోతే నువ్వేమీ చేయలేవు, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేయలేవు అని చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్తుంటాం సందర్భాన్ని బట్టి. కానీ మనం దేవుడిని నిజంగా నమ్ముతున్నామా లేదా, దేవునితో కంటిన్యూ అవుతున్నామా లేదా అనే విషయము ఈ వాక్యంతోనే ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, అంటే కృపా మహదైశ్వర్యం అనగానే నాకేమనిపిస్తుంది, కృప అనగానే అన్లిమిటెడ్. అంటే నా క్రియలు ఏమీ కాదు. అంటే నేను మన గురించి మనం ఆలోచించుకుంటే నా పనులు, నా చేష్టలతోటైతే దేవుడు మాట్లాడు. అది ఎంతమంది నమ్ముతున్నామో లేదో మనకు తెలియాలి. లేదు సార్, నేను అసలు ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు, ఒక విషయం కూడా చేయలేదు అన్నామంటే సంథింగ్ ఏదో ఉన్నదని అర్థం. అందుకనే ఈ కృప అనే పదం చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా కానీ అన్‌కండిషనల్ లవ్ అక్కడ ఉంటది అక్కడ. కృప అనే పదంలో. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ విల్ అన్నమాట.
ఈ కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దట్స్ ఇట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ టెన్స్‌లో మనం ఏం చేశాము, ఏంటి, ఎన్ని తప్పులు చేశాము, ఎన్ని పాపాలు చేశాము, ఎంతమందికి ఇబ్బంది పెట్టాము. అంటే పాస్ట్ ఇన్ ద సెన్స్ ఈ క్షణం వరకు, ఈ క్షణం రాకముందు వరకు అనుకోండి. ఎన్ని చేశాము అనేదంతా కూడా కృప చేతన తీసివేయబడింది రక్తం చేత. ఇది ఫస్ట్ బలమైనటువంటి మన విశ్వాసం, క్రైస్తవులకు కావాల్సిన విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్న తర్వాత మనం అది కంటిన్యూ చేయాలి. అది కంటిన్యూ చేయాలి. బైక్ కాన్ఫిడెన్స్ ఉంది, నడపాలి దాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టి కనపడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనకి కాన్ఫిడెన్స్ ఉండంగానే సరికాదు. మనం గమనించాం లేదో, ఏదైనా కొత్త వస్తువు నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్ బైక్ అని అనుకోవచ్చు, సైకిల్ అనుకుందాం మనం చిన్నది. నమ్మకం ఉంది, పడతారు, లెగుస్తారు. ఎన్నిసార్లు పడతారు, ఎన్నిసార్లు వంగుతారు, ఎన్నిసార్లు రక్షిస్తారు, ఎవరైనా వచ్చి పట్టుకుంటారు. ఇదంతా ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్‌లోనే మన విషయాలన్నీ, మన లోపల ఉన్నటువంటి తప్పులు, మనం చేస్తున్నటువంటి ఫాల్ట్స్ ఏంటనేది తెలుస్తాయి. ప్రాక్టీస్ చేయకుండగా మనం ఏదైనా గాని చెప్తున్నాము అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. తెలుసు కదా! ఇక్కడేముంది, హృదయంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు, ఈ వాక్యం ఎందుకు చదువుతున్నామంటే, మనం చదువుతూ ఉండగా దేవుని వాక్యం అంట రెండంచుల ఖడ్గం అంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను శోధించుతున్నది. విపరీతంగా ఎలా ఉంటదంటే, ఒక ఆపరేషన్ చేస్తే ఒక పేషెంట్‌కి ఆపరేషన్ చేసేటప్పుడు తెలీదు. మత్తు ఇంజెక్షన్ చేస్తారు కదా! మత్తు లేకుండా ఇంజెక్షన్ చేశారనుకోండి ఎట్లుంటది? మత్తు ఇవ్వకుండగా ఇంజెక్షన్ చేసిన కాళ్ళు, చేతులు, నోట్లో గుడ్డలు పెట్టేసి, కట్టేసి, మంచానికి కోశారనుకోండి ఎవరైనా ఎలా ఉంటది? ఒక్కసారి అంటే హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు. ఈ వాక్యం చదవడం వలన లోపల ఇంత శోధన జరిగింది. ఇంత ప్రాక్టీస్ జరిగింది. ఇంత భయంకరమైనటువంటి ఒక బాటిల్‌లో మనం ఏదన్నా పడిపోయిందనుకోండి, గట్టిగా కదుపుతాం మూత తీయాలంటే. కదా! గట్టిగా ఇట్లా ఊపేసి మూత తీయడానికి ట్రై చేస్తాం. అప్పుడు లోపల ఆ కుదుపుకి ఏమవుతదో లోపలనే ఫట్ ఫట్ కదిలిపోతాం. అంటే ఈ వాక్యం మనం దాన్ని తట్టుకునే శక్తి కావాలి కదా సార్! మరి అంత మరీ ఆపరేషన్ చేసేంత శోధన జరిగితే ఎట్లా? అందుకని అంతకుముందు ఉన్నటువంటి విశ్వాసం మనకి యాడ్ అవుతూ ఉంటది. ఆ బలమైన విశ్వాసం ఉంటే ఇప్పుడేమవుతది, విశ్వాసం లేని వాళ్ళకి, వాక్యం మీద నమ్మకం లేని వాళ్ళకి ఏమవుతదంటే, ఇట్లా శోధన వచ్చినప్పుడు, శోధించడం జరుగుతున్నప్పుడు కట్ చేసేస్తారు. ఇందులో ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. వద్దు ఇందులో ఎక్కువగా మరీ డెప్త్‌గా చెప్తూ ఉంటారు వాక్యం. వాళ్ళ దగ్గరికెళ్ళలేం మనం. అలా చెప్పవలసింది వదిలేసి, అక్కడికెళ్ళకూడదు అనే మాటలొస్తుంటాయి. నాకు చాలా సందర్భాల్లో అన్యులతో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న సందర్భాల్లో వాక్యం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఇదే ఎక్కువగా ఫేస్ చేసేవాడిననమాట. ఏదైనా గాని మనం చాలామంది చాలా నవెల్స్, బుక్స్ చదువుతూ ఉంటారు.
చదువుతున్నప్పుడు నేరేషన్, రీడింగ్ అనేది ఇంపార్టెంట్. మన చూడటం కన్నా కూడా చదవడం వలన చాలా విజువల్ పిల్లల్లో ఇంపాక్ట్ బాగా పెరుగుతుందని చెప్పి అంటారు. ఎందుకు? వాళ్ళ ఇమాజినేషన్ శక్తి బాగా పెరిగిద్దని. అంటే ఇట్లా చదువుతూ ఉండంటే, ఈ సందర్భంలో నేనుంటే ఎలా ఉంటది? మన ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్స్ ఊహించుకుంటూ ఉంటాం మనం. ఇందులోని క్యారెక్టర్స్. ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో వాడు ఎలా ఉంటే ఎలా ఉంటదని. అట్లా చేస్తున్న సందర్భాల్లో ఆ టైంలో మనం గనక ఉన్నట్లయితే, ఆ దావీదు మహారాజు ఉన్న టైంలో మనం ఉన్నామా? మనం ఇట్లా పిక్చరైజ్ చేసుకుంటా ఉండుంటే, గొలియాతుని చంపడం అనేది. తన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు సరిపోయినాయి. ఒక ఒడిసెల రాయి చేత కొట్టి చంపాడు. అంటే తనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తన విశ్వాసం ఏంటి? అది చిన్నవాడే. అది పిల్లోడే వాళ్ళ కుటుంబంలో. అతనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అతనికిచ్చినటువంటి దైవ జ్ఞానం ఏంటి? అతనికిచ్చినటువంటి దైవ చిత్తం ఏంటి? ఆ కృప ఏంటి? ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరికీ కూడా నమ్మకం లేదు. వాళ్ళ అన్నలకి, తమ్ముళ్ళకి. ఇట్లా ఆలోచన పిక్చరైజ్ చేసుకుంటా ఉంటుంటే, ఒక సందర్భంలో అటువంటి వాళ్ళకి ఎంత తెలివితేటలు, ఎంత సామర్థ్యం ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్‌ని పరిపాలించగలిగినటువంటి అత్యధిక కాలంలో శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు గదా! దేవుడు విడవకుండగా. ఇట్లా ఆలోచన చేస్తుంటే కానీ తప్పులు చేయలేదా? తప్పుల దారిలో నుంచి ఎళ్ళాడు గదా! ఇట్లా ఆలోచన చేస్తా ఉంటే మనం గూడా వాక్యం చదువుతున్నప్పుడు మనకు గూడా ఎన్ని సందర్భాలు ఇట్లాంటివొచ్చినియి. ప్రాక్టికల్‌గా ఆలోచన చేస్తుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇదే సిట్యుయేషన్‌ని మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు, చేసిన తప్పు చేయకుండా ఉండాలి గదా! అనే ఆలోచన వస్తుందా లేదా? సో, దేవుడిలో విశ్వాసం ఉంచి, నా వాక్యంలో నమ్మకం ఉండి, ప్రాక్టీస్ చేస్తా ఉంటుంటే, వాక్యం చదువుతా ఉంటూ, వాక్యాన్ని బయట ప్రపంచంలో మన రోజువారీ కార్యక్రమం నడుస్తూ ఉండంటే, ఇప్పుడేమన్నాడు? ఆయనకి అయితే మనం ఎక్కడ దాక్కోలేము. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసిన దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. సమస్తం ఆయనకు తెలుసు. మన ఫాల్ట్‌లన్నీ తెలుసు. మనము ఎవ్వరికి కనపడదు. పిల్లి పాలు తాగుద్దంటారు గదా! నన్నెవ్వరు చుట్టలేదు అనుకుంటూ ఉంటదంటారు గదా! ఆ విధంగా మనం కామ్‌గా చేస్తా ఉంటారు. సిగరెట్ స్మోకర్స్‌ని ఎప్పుడైనా చూసుంటారు గదా! చేసేసి పక్కన పడేసేసి ఏవో ఆకులు అలా నోట్లో ఏసేసుకొని తినేసొస్తుంటారు. ఏం తెలీదనుకోని. కానీ ఆళ్ళ చేతులు, ఏళ్ళు నీకు వాసనొస్తుంటాయి. సో, ఇది మనకు తెలిసినటువంటిది. కానీ దేవునికి కనపడింది ఏదీ లేదు. సో, అది తెలుసుకొని మనం ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు మనం ఎదిగేటువంటి స్వభావం ఎట్లా ఉంటదో ఒకసారి గ్రహించండి. అదే విధంగా మూడవదిగా ఇవి జరుగుతూ ఉండగా పాస్ట్ టెన్స్‌లో జరిగినవన్నీ కూడా కాదండి నేను ఆ తప్పు చేశాను. అది నన్ను వదిలిపెట్టట్లేదు అనే వాళ్ళని చాలా మందిని చూశాను. అది ఎగ్జాంపుల్ స్మోకర్స్, డ్రింకర్స్ అన్నమాట. వదిలిపెట్టానండి. ఒక నెల రోజులయిన తర్వాత మళ్ళీ మొదలైంది. ఒక ఫ్రెండ్ మళ్ళీ అలవాటు చేశాడు. స్టార్ట్ అయిపోయాను. అంటే పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలు, పాస్ట్ టెన్స్ ఏవైతే ఉన్నదో వాటిని విడిచిపెట్టకపోతే ఈ ప్రాక్టీస్ చేసినా ఉపయోగం లేదనమాట. అంటే మనం ట్రైనింగ్ అవ్వకముందు మనకి ఉన్నటువంటిది నాకు రాదనేటువంటి భయము, నాకు చేత కాదనేటువంటి భయము, అది విడిచిపెట్టకపోతే మనం ఏదైనా గాని సైకిల్ గాని, బైక్ గాని నేర్చుకోగలుగుతామా? బట్ ఆ కాన్ఫిడెన్స్ ఉండి ప్రాక్టీస్ చేస్తూ పాస్ట్ టెన్స్‌లో ఉన్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మరిచిపోవాలి. యెషయా గ్రంథం 43:18 చెప్పినట్టుగా
మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుని. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది మళ్ళా విశ్వాసం గురించి వస్తుంది. అంటే మునుపటి వాటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏంటంటే అవన్నీ భయాలే. పాత వాటిన్నిటి గురించి కూడా, పాత ఫెయిల్యూర్స్ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము? మేజర్గా చేసిన తప్పులు, అవన్నీ ఫెయిల్యూర్స్. అవి మనల్ని భయపెడితే కానీ మనల్ని వాక్యంలో ముందుకెళ్ళలేదు. మనకున్నటువంటి మనం కొత్తగా పొందుకున్న విశ్వాసంలో మనల్ని బలంగా నడిపించలేము. అందుకని మనం చేయాల్సింది పాస్ట్లో ఉన్నటువంటి వాటిని మర్చిపోతే, అంటే ఇవన్నీ కూడా మన రోజువారీ కార్యక్రమాలు, మన ఎక్స్పీరియన్సెస్, మనం చూసిన వాటి ద్వారా నేర్చుకొని ఈ టైంలో ఇట్లా వెళ్తే ఈ దారి వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే అరణ్యంలో మార్గం ఏర్పాటు చేస్తాడు, ఎడారుల్లో నీటి నదులను ఏర్పాటు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అంటే ఏదైనా కానీ మన పాస్ట్ టెన్స్లో మన ఎక్స్పీరియన్స్లు, నాకు అది తెలుసు ఇది తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ చేసుకోవాల్సింది ఇదే. పాస్ట్ టెన్స్లో జరుగుతున్న విషయాలు మర్చిపోతే, దేవుడు నాకు ఈ గడ్డు సమస్య నాకైతే తెలిసింది అది, ఈ గడ్డు సమస్య వస్తే నేను ఈ దారెమ్మటే వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళి అప్పు చేయాల్సిందే, నాకు ఇంతకన్నా దారి లేదు అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు అప్పు చేయకుండా పని అయిపోయేలాగా చేస్తాడు. అదే ఇక్కడ చెప్తుంది, అరణ్యములో మార్గం చేస్తాడంట, ఎడారిలో నదులు పార చేస్తాడంట. సో అటువంటి విశ్వాసం ఉండాలి మనకి. మన ఎక్స్పీరియన్స్ని మర్చిపోవాలి, మన పాత జ్ఞాపకాలని మర్చిపోవాలి, మన ఫెయిల్యూర్స్ని మర్చిపోవాలి. అది మర్చిపోగలిగితేనే మనం బలమైన విశ్వాసం, ఎడారిలో కూడా నదులు ప్రవహింపచేసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ మార్గం ఏర్పాటు చేస్తాడు అనేటువంటి విశ్వాసం పెరుగుతుంది. అంటే హృదయాన్ని రీసెట్ మనం ఏం చేయాలి అంటే నమ్మకం ద్వారా విశ్వాసం ఉంచుకొని ప్రాక్టీస్ చేస్తూ పాస్ట్ టెన్స్ని మర్చిపోవడం తప్పితే ఇంకేమైనా మార్గం ఉంటే ఆలోచించాలి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా దయగల తండ్రి, ప్రభువా, ఈ వాక్యం మీరు ఇచ్చింది తండ్రి, ఇంకా బలమైనటువంటి వాక్యం మీద విశ్వాసం కలిగి ఉండే కృపను దయచేయాలి. మీ వాక్యంని పట్టుకొని మేము మా జీవితాల్లో, మా రోజువారీ నడకల్లో ఎలా కొనసాగించాలో మాకు కావలసినటువంటి మీ కృపని ఇవ్వండి తండ్రి. అదేవిధంగా మేము చేసిన తప్పులను మర్చిపోవడానికి, మేము చేసిన పాపాలను క్షమించారు అనేటువంటి గొప్ప కృపావాత్సల్యం మా మీద ఉన్నదనేటువంటిది మేము తెలుసుకొని, ప్రభువా, మీ ప్రియ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని క్షమించారనేటువంటిది మేము మనసులో, హృదయాల్లో ఉంచుకొని మా జీవితాల్లో నడవడానికి కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తిని, బలమును మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున కృతజ్ఞతలు విన్నవించుకొని వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. సరళమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక బాటిల్లో ఏదైనా దుమ్ము ఉంటే, మట్టి ఉంటే మనం నీటిని పోసి బాగా దాన్ని కుదిపేస్తాం, ఊపుతాము. కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మలినం అంతా పోవాలని. మన హృదయాన్ని కూడా ఆ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి. నాకు దాంతో పాటు ఒక మాట గుర్తుకొచ్చింది. ఉదాహరణకు, మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ప్లేట్ భోజనం పెట్టాలంటే ప్లేట్ కడగకుండా అట్లనే దుమ్ము ధూళి ఉండి
అవతల వ్యక్తికి పెడితే అది ఎంత అసభ్యకరంగా ఉంటుందో, అవతల వ్యక్తి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, కడగబడని హృదయము ద్వారా దేవుని దగ్గర చేసే క్రియలన్నీ దేవునికి అసహ్యంగా, ఆయాసకరంగా ఉంటాయి. మన హృదయంలోనికి ఎన్నో వస్తుంటాయి కదా రోజుకి. మనం బయటికి పోతే దుమ్ము ఎంతో పడుతుంది మన మీద. కడగబడకుండా, హృదయాలు శుద్ధి చేయబడకుండా, ఎఫెసీ పత్రికలో అందుకే కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఆయన ఎదుట నిర్దోషముగా పరిశుద్ధముగా నిలబడాలని. కనుక నిజంగా ఆ దావీదు గారైతే 7 మార్లు, దానియేలు గారైతే 3 మార్లు, ప్రార్థన మాత్రమే కాదు కానీ ఆశ. ఒక వ్యక్తికి మనం మంచి ప్లేట్లో లేకపోతే మంచి కప్పులో టీ ఇవ్వాలని, భోజనం పెట్టాలని ఎంత సాధారణంగా, స్వాభావికంగా కోరుకుంటామో, దేవునికి దగ్గరికి ఏది తీసుకుని వెళ్దాము అంటే కడగబడిన హృదయము. అది స్టార్టింగ్ పాయింట్. ఇంకా అన్నిటికీ ఆ చూపులకు, ఆ చేతలకు, ఆ నడతలకు, సామెతలో చదివినట్టు అక్కడ మనకు క్లీనింగ్గా ఉంటే ఆ మిగిలినటువంటివన్నీ క్లీన్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను ఆశీర్వాదం ఇస్తే ముగిస్తాను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును కాక. ఆమేన్. థ్యాంక్ యూ నవీన్ గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్స్ అమ్మ అందరికి. అందరికి వందనాలు. జాన్సమ్మ, నిర్మల గారు వందనాలు. వందనాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ జీ. సుజాతమ్మ, డోరతమ్మ, సుశీలమ్మ థ్యాంక్ వందనాలు. యూ. జయశ్రీ గారు వందనాలు అయ్య గారు. అందరికి వందనాలు సిస్టర్స్. అందరికి వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, సిస్టర్స్ అందరికి వందనాలు. వందనాలమ్మ. నవీన్ గారు వందనాలమ్మ అందరికి వందనాలు. వందనాలు ప్రవీణ్ పాస్టర్ గారు. వందనాలమ్మ. జయశ్రీ గారు. ప్రైజ్ లార్డ్ సార్, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలు. వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అంటే గుడ్ మార్నింగ్. వందనాలు పాస్టర్ అమ్మ. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే వందనాలు good పాస్టర్. morning. ప్రైజ్ లార్డ్ వందనాలు పాస్టర్ గారు. నవీన్, నిర్మల ఆంటీ, వందనాలు. సుశీల ఆంటీ, గుడ్ అందరికి వందనాలు.